ఐస్ క్రీమ్ తింటాం ఇబ్బంది అవుతుందా? కూల్ డ్రింక్స్ కూడా. How old are you? Are you in mid-20s? What might be the problem? Hi, this is Dr. Kutarda Moharinu, maxillofacial and oral surgeon, Shreya Dental and ENT, Karimat. ప్రతి పన్నులో అవుటర్ లేయర్ లో ఎనామిల్ ఉంటుంది, ఇన్నర్ లేయర్ లో నర్వ్స్ ఉంటాయి. ఎనామిల్ యాజ్ సచ్ ఇస్ హార్డర్ దాన్ బోన్. మన నార్మల్ ఎముక కన్నా చాలా గట్టిగా ఉంటుంది ఎనామిల్. అలాంటి ఎనామిల్ అంత ఈజీగా అరగదు అన్లెస్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ఎసిడిక్ డ్రింక్స్, ఓవర్ టూత్ బ్రషింగ్, లైక్ వెరీ హార్డ్ టూత్ బ్రషింగ్ చేయడం వల్ల, ఫుడ్ ఇరుక్కుపోవడం వల్ల అంత ఈజీగా ఎనామిల్ వీటి వల్ల అరుగుతుంది. ఎనామిల్ అరిగితే ఏమైతుంది? లోపల ఉన్న నర్వ్స్ ఎక్స్పోజ్ అవుతాయి. వెన్ ఆ లోపల ఉన్న నర్వ్స్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతాయో, చల్ల గాలి తగిలినా, చల్ల నీళ్లు తాగినా, ఈవెన్ స్వీట్స్ తిన్నా కూడా జుమ్మని ఆ సెన్సిటివిటీ అంతా ఆల్మోస్ట్ ఒక 2-3 minutes క్యారీ అవుతుంది. సో హౌ టు ప్రివెంట్ ఇట్? దీన్ని ఎలా ఆపాలి? ఏ టూత్ పేస్ట్ వాడాలి? ఎలా ట్రీట్ చేయాలి? ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కామెంట్ ఐస్ క్రీమ్.